ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గురువారం ప్రత్యేక హెలికాప్టర్లో రంపచోడవరం చేరుకున్న డీజీపీ ఏఓబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. AK-47 గన్స్, రైఫిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది జూన్లో రంపచోడవరంలో జరిగిన ఎన్కౌంటర్లో లొంగిపోవాలని మావోయిస్టులను హెచ్చరించామని తెలిపారు. మావోయిస్టులు లేని ఏపీగా చేయాలనుకున్నామని వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు. మీకు తెలిసిన విషయమే, లాస్ట్ 2 డేస్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్, షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో, ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో, ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. థ్యాంక్ యూ. అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అది నేను ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. లేదు, లేదండి. వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ సేఫ్ జోన్లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంకా మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో మార్చినాటి మీరు మీ ఆపరేషన్ పూర్తి చేయాలని మేము అన్ని పోలీస్ ఫోర్సెస్ ఆ లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీరు చెప్పొచ్చు. ఓకే.